నన్ను సంతోషపెట్టాలని మీరిద్దరూ చాలా చేశారు. మీకు నిజం చెప్పడం నా బాధ్యత. చెప్తాను. నిజానికి సుధని శకుంతల వదినలా కాకుండా అమ్మకంటే ఎక్కువగానే చూసుకుంది. వాళ్ల బంధం ఇంకా బలపడాలని తన తమ్ముణ్ణిచ్చి పెళ్లి చేయాలనుకుంది. మేమందరం ఒప్పుకొని పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాం. కానీ అప్పటికే సుధ విశ్వనాథుని ప్రేమిస్తుందనే విషయం మాకు తెలిసింది. వదిన మనసు నొప్పించకూడదని సుధ కూడా రాజీపడి పెళ్లికి ఒప్పుకుంది. కానీ విశ్వనాథ్ ఒప్పుకోలేకనో లేక మనసు చంపుకొని పెళ్లి చేసుకోలేకనో తెలీదు, సుధ విశ్వనాథ్తో వెళ్ళిపోయింది. శకుంతల తమ్ముడు సుధని చాలా ఇష్టపడ్డాడు. ఆ బాధతో అవమానంతో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ కోపంతో రాఘవ విశ్వనాథిని రౌడీలతో కొట్టించే ప్రయత్నం చేశాడు. గొడవ చిలికి చిలికి పోలీస్ స్టేషన్ కేసులు అంటూ ఇంటి పరువు పోయింది. తమ్ముడి చావు, కుటుంబ పరువు పోవడం శకుంతల మనసుని చాలా బాధ పెట్టాయి. కానీ అప్పటికే సుధ విశ్వనాథ్ని ప్రేమిస్తుందన్న విషయం మాకెవరికీ తెలీదు. అందుకే శకుంతల సుధను అంతగా ద్వేషిస్తోంది. అత్తమ్మని చూసి పెద్దమ్మ ఎందుకింత కోపంగా ప్రవర్తిస్తుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇదంతా విన్నాక పెద్దమ్మ మనసులో ఎంత బాధను అనుభవిస్తుందో అర్థమైంది. నిజమే రుద్రా. తమ్ముణ్ణి కొడుకుని కోల్పోయి ఆ బాధతో తనకిష్టమైన వాళ్ళెవరైనా సరే దూరం అయిపోతారనే భయం ఏర్పడిపోయింది. అందుకే ప్రమీలను కూడా బయటకు పంపడానికి ఇష్టపడలేదు. తనలో చోటు చేసుకున్న అభద్రతాభావం వల్లే తన కోపం కంట్రోల్ చేసుకోలేక అలా ప్రవర్తిస్తోంది. స్వతహాగా శకుంతల మనసు చాలా మంచిది. తను మునుపటి శకుంతలలా ప్రశాంతంగా ఎప్పుడు మారుతుందో ఏమో. ఆ రోజు త్వరలోనే వస్తుంది పెదనాన్న. పెద్దమ్మ కూడా అత్తయ్యని క్షమిస్తుంది. మన రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉంటాయి. మనందరం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాన్రా. ఏంటి బ్రో, మా ఆయనకి దిష్టి పెడుతున్నావా? ఏదో చేయక ఇన్నాళ్లకు సిన్సియర్గా వర్క్ చేస్తున్నట్టున్నాడు. మా ఆయన్ని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? మీ ఆయన్ని చెడగొట్టాలని కాదు, నా ప్లాన్కి ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తున్నాను. ఏంటా ప్లాన్? నమస్తే సార్. సార్ 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 నన్ను మాట్లాడుతుంటే మీరు అలాగెళ్ళిపోతారేంటి? నాకు పనుంది కాబట్టి. నాకు మీతో పని ఉన్నది సార్. ఏం పని? మీతో కూతంత మాట్లాడాలి సార్. చెప్పు. ఈయనకి డైరెక్ట్ గా మ్యాటర్ చెప్పకూడదు. అంటే మీ అమ్మాయి చిన్నప్పుడే తప్పిపోయినది కదా సార్. నా పర్సనల్ విషయాలు నేను ఎవరితోటి డిస్కస్ చెయ్యను. అది కాదు సార్, బిడ్డ దూరం అయితే ఎవరికైనా బాధ ఉంటది కదా సార్. నాను కొంచెం మిమ్మల్ని ఆదరిద్దామని. నాకా బాధ? నెవర్. అదేంటి సార్, కన్న బిడ్డ దూరం అయితే మీకు బాధగా నేదా? తండ్రి పేరు నిలబెట్టలేని బిడ్డ తండ్రికి దూరం అవటమే మంచిది. అయినా
ఇవన్నీ నీకు అనవసరం. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క మాట సార్. ఒకవేళ తప్పిపోయిందనుకోండి, మీ కూతురు తిరిగి వచ్చినది అనుకోండి, అనుకోండి, పోనీ పోనీ ఎక్కడుందో మీకు తెలిసినది అనుకోండి, ఏడు చేస్తారు. ఒకసారి వద్దు అని వదిలించుకున్న తర్వాత దూరమైన వాటిని దగ్గరికి తీసుకోను. కన్నబిడ్డ కదా సార్. కన్నబిడ్డ కంటే నా సిద్ధాంతాలు, ఆశయాలే నాకు ముఖ్యం. నా ఆశయాన్ని మించి నేను దేన్ని ప్రేమించను. అది కాదు సార్ నాకు చెప్పేది. సార్ వంశీ, సార్ ధీరజ్ ఎక్కడా? ఇంకా రాలేదు సార్. టైం అయింది, ఇంకా రాకపోవడం ఏమిటి? లెట్స్ గో. ఓకే సార్. బావా సెల్లి వచ్చేసినారా? అకాడమీ వచ్చేసిందా? అయ్యో, సెల్లా వచ్చేసినారట. నువ్వేంటి ఇక్కడ? నువ్వెప్పుడు వచ్చావు? నానేదో పని మీద ఈ టేపు వచ్చినాను. మీరు ఎలాగ ఇక్కడికి వస్తారు కదా, నన్ను ఇక్కడ ఎయిటింగ్ చేస్తున్నాను. బావేటే కారు దిక్కుండా లోపలే కూకున్నాడు. బా బా